తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కాంగ్రెస్ లో చేరి రాజ్యసభకు కేకే రాజీనామా చేశారు. విలువలను కాపాడడానికే చేశానన్నారు. మరి ఆ విలువలు ఎమ్మెల్యేలకు వర్తించవా అన్న ప్రశ్న కాంగ్రెస్కు వస్తోంది. పార్టీ మారినందున తనపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ వేస్తుందని ముందుగానే ఊహించి కేకే ఈ నిర్ణయం తీసుకున్నారు. కేకే రాజీనామాను స్వాగతిస్తున్నాం, మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతేంటని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ను చెడామడా విమర్శిస్తున్నారు. దీనికి ఆయన వద్ద సమాధానముందా? తెలంగాణ కాంగ్రెస్లో చేరికల లొల్లి ఓవైపుంటే తాజాగా రాజీనామాల పంచాయతీ ప్రారంభించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఆయన రాజీనామా ఆమోదించడం లాంఛనమే. పార్టీ మారినందున తనపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ వేస్తుందని ముందుగానే ఊహించి కేకే ఈ నిర్ణయం తీసుకున్నారు. కేకే రాజీనామాను స్వాగతిస్తున్నాం, మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతేంటి అని ప్రశ్నించడం ప్రారంభించారు బీఆర్ఎస్ నేతలు. నిజానికి వారు ఖచ్చితంగా ఇలాంటి ఎఫెక్ట్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చేసింది. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంది బీఆర్ఎస్ కాదా అని కాంగ్రెస్ నేతలు వేస్తున్న ప్రశ్నలకు కేటీఆర్ గట్టి కౌంటర్ ఇస్తున్నారు. 2014లో కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి. టీడీపీ, బీఆర్ఎస్ నుంచి 3/2 మంది బీఆర్ఎస్ పార్టీలో విలీనమయ్యారని కేటీఆర్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకున్నట్లయితే రాజీనామాలు, అనర్హత వేటు అనే ప్రశ్న వచ్చి ఉండేది కాదేమో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడల్లా ఒక్కో ఎమ్మెల్యేలకు కండువా కప్పుతున్నారు. ఇప్పటికీ 6 ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఇంకా 15 మంది వస్తారని చెప్పుకుంటున్నారు. కానీ అందరూ కలిసి వస్తే ఒకేసారి కండువా కప్పేసి ఉంటే విలీనమయ్యేది కదా అన్న అభిప్రాయం ఉంది. కానీ చర్చలు తెగకపోవడంతో వచ్చిన వారు మళ్లీ వెనక్కి వెళ్లకుండా ముందుగానే కండువాలు కప్పేస్తున్నారు. ప్రస్తుతం చేరిన వాళ్లు కాకుండా మరో 2-3 ఎమ్మెల్యేలు చేరికకు రెడీ అయ్యారని చెబుతున్నారు. అయితే ఎంతమందిని చేర్చుకున్నప్పటికీ అవి పార్టీ ఫిరాయింపుల కిందకే వస్తాయి. 3/2 మందిని చేర్చుకునే వరకు ఆ సమస్య ఉంటుంది. బీఆర్ఎస్కు అధికారికంగా 38 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 28 మందిని చేర్చుకుంటేనే విలీనమవుతుంది, లేకపోతే అవదు. అంతమందిని చేర్చుకునే అవకాశం లేదని ఇప్పటికే స్పష్టతొచ్చింది. అందుకే తాము విలీనం చేసుకుంటే కాంగ్రెస్ ఫిరాయింపులు చేస్తోందని బీఆర్ఎస్ వాదిస్తోంది. దీనికి కాంగ్రెస్ వద్ద సమాధానం లేదు. కేకే రాజీనామాను కేటీఆర్ స్వాగతిస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలతో ఎప్పుడు రాజీనామాలు చేయిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ మేనిఫెస్టో న్యాయపత్రాల్లో ఉన్నదాన్ని ట్వీట్ చేసి ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్, బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్నలకు కాంగ్రెస్ వద్ద ఎదురుదాడి చేయడమే వ్యూహం. తాము కూడా విలీనం చేసుకుంటామని గట్టిగా సవాల్ చేసే పరిస్థితి లేదు. అలాగని రాజీనామాలు చేయించడం లేదా అనర్హత వేటు వేయించే పరిస్థితి లేదు. అనర్హత వేటు విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఎవరిపైనా అనర్హత వేటు పడకపోవచ్చు. కానీ నైతికంగా బీఆర్ఎస్, కేసీఆర్కు తమ ఫిరాయింపులను సమర్థించుకునే పాయింట్ ఉంది. కానీ కాంగ్రెస్కు మాత్రం అలాంటి అవకాశం లేదని చెప్పుకోవచ్చు. ఓ రకంగా కేకే రాజీనామాతో కాంగ్రెస్కు కొంత ఇబ్బందొచ్చి పడినట్లయింది. రాజకీయాల్లో ఫిరాయింపులు తాత్కాలిక ప్రయోజనాలను మాత్రమే పార్టీలకిచ్చాయి, దీర్ఘకాలంలో నష్టాలు చేశాయి. చరిత్ర ఇదే చెప్తోంది. కానీ అధికారంలోకి వచ్చాక గుణపాఠాలు నేర్చుకోవడంలో పార్టీలు విఫలమవుతున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.